జగిత్యాల జిల్లాలో పెద్ద పులి భయం రోజురోజుకు పెరుగుతోంది. గత నెల రోజులుగా కొడిమ్యాల, భీమారం, కదలాపూర్ మండలాల్లో సంచరిస్తున్న ఈ పెద్ద పులి మూగజీవులపై వరుసగా దాడులు చేస్తూ హతమార్చిన ఘటనలు స్థానికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక నిన్న రాత్రి కదలాపూర్ మండలం కల్లికోట తండాలో మరోసారి కలకలం రేగింది. రాత్రి 10 గంటల సమయంలో తండాలోకి వచ్చిన జంతువును పెద్ద పులిగా భావించిన గ్రామస్తులు భయంతో కేకలు వేయడంతో అది పొలాల వైపు వెళ్లినట్లు సమాచారం. ఇదిలా ఉండగా గంగారం తండాలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలో పెద్ద పులి స్పష్టంగా చిక్కింది. ఆవులపై దాడి చేసిన దృశ్యాలను ఫారెస్ట్ అధికారులు విడుదల చేశారు. ఈ పులిని మహారాష్ట్రకు చెందిన J1 టైగర్గా అధికారులు గుర్తించారు. ఇక పులిజాడకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అజీం అందిస్తారు. జగిత్యాల జిల్లా కదలాపూర్ మండలం కలిగొడలో ప్రస్తుతం ఈ కలిగొడ తండా వాసులను భయాందోళనకు గురి చేస్తుంది. నిన్న రాత్రి సుమారు 9-10 గంటల ప్రాంతంలో పెద్ద పులి వచ్చిందని తండాలోకి ఒక్కసారిగా గ్రామస్తులు భయాందోళనకు గురై కేకలు వేయడంతో పెద్ద పులి పారిపోయినట్లయితే స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఓవైపు పెద్ద పులి దాడులు, మరోవైపు చిరుతపులు కదలికలు ఇక్కడ జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల, భీమవరం, ఇటు చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి ప్రాంతంలో గత నెల రోజులుగా పెద్ద పులి, చిరుతపులు సంచరిస్తుండటంతో అడవికి ఆనుకొని ఉన్న గ్రామాల ప్రజలైతే బిక్కుమంటూ జీవిస్తున్న పరిస్థితి ఉంది. అయితే నెల రోజులుగా కొడిమ్యాల మండలంలోని చూస్తే గంగారాం తండాలో వరుసగా పెద్ద పులి రైతుకు చెందిన ఆవు దూడలపై దాడులకు పాల్పడుతూ హతమార్చి ఘటన మరొక ముందే మళ్ళీ రుద్రంగిలో 3 రోజుల క్రితము ఒక రైతుకు చెందిన వేట కుక్కను కూడా హతమార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ ప్రజలు ఒక్కసారిగా పెద్ద పులులు, చిరుతపులు సంచారంతో బిక్కుమంటూ జీవిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే గంగారాం తండాలో ఫారెస్ట్ అధికారులు పెద్ద పులి కదలికలను, పెద్ద పులి అడుగులను గుర్తించిన వెంటనే వరుసగా దాడులకు పాల్పడంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పెద్ద పులి దాడులను ఎలా చేస్తుంది, ఎప్పుడు వస్తుందని చేసి ఒక ట్రాప్ కెమెరాను ఏర్పాటు చేసిన ఒక 10 రోజుల క్రితం అయితే ఏర్పాటు చేశారు. అందులో పెద్ద పులి అయితే క్లియర్గా వాళ్ళు ట్రాప్ చేసిన కెమెరాలో దృశ్యాలను రికార్డింగ్ చేసిన కెమెరాను అటవీ శాఖ అధికారులు గుర్తించి అది మహారాష్ట్రకు చెందిన J1 టైగర్గా అయితే వాళ్ళు గుర్తించారు. పెద్ద పులి సంచరిస్తుంది, చిరుతపులి కదలికలు ఉన్నాయి, మూగజీవులపై, పశువులపై దాడులకు పాల్పడుతుంది. మరి అసలు ఎట్లా మీ గ్రామస్తులు దీన్ని ఎలా తీసుకుంటున్నారు? గత కొన్ని రోజులుగా మన ప్రాంతంలో పులి కానీ లేకపోతే చిరుతపులి సంచరిస్తున్న విషయం తెలిసినదే. అయితే ఏంటంటే ఇప్పుడు నిన్న నైటు రాత్రి 8-9 గంటల మధ్యలో ఏదో ఒకటి అలజడి లేపడంతో ఈ తండవాసులు దగ్గర ఈ గుట్ట దగ్గర ఉంటారు కనుక వాళ్ళు ఏం చేశారంటే ఏదో ఉన్నదని చెప్పి కేకలు వేయడంతో అక్కడ కొంచెంసేపు ఉండి వెళ్ళిపోవడం జరిగింది. అది ఏంది ఇంకా తెలుసుకోవడానికి ఈరోజు మన ఆఫీసర్ గారు వచ్చారు. దాన్ని గుర్తించడానికి సారు గుర్తించారు. అది ఏంటిదని హైనాన్ని తినడంతో కొంచెం ప్రజలు కొంచెం మనశ్శాంతి, కొంచెం ప్రశాంతంగా ఉండడం జరిగింది. నేను ఇన్ఛార్జ్ రేంజ్ ఆఫీసర్ మెట్పల్లి రేంజు. నా పేరు పద్మారావు. నిన్న నైట్లో మన కలికోట తాండా నుంచి మాకు ఫోన్ వచ్చింది, పులి సంచారం ఉందని చెప్పేసి. మేము స్టాఫ్ను పంపించినాము. ఆ తర్వాత 10-10:30కి ఇక్కడ స్పాట్కు చేరుకున్నాము. అయితే రోడ్డు క్రాస్ అయిందని చెప్పేసి అన్నారు. అక్కడ నైట్లో చూస్తే పాదముద్రలు క్లియర్గా కనిపించలేవు. మార్నింగ్ వచ్చి చెక్ చేయడం జరిగింది. ఈ బిల్డింగ్ పై నుంచి ఒక చిన్న వీడియో కూడా నిన్న నైట్లో తీయడం జరిగింది. ఆ వీడియో ప్లేసు దీని బ్యాక్ సైడే పోయి చూసినాము. అది పాదముద్రలు మాకు స్పాట్లో దొరికినాయి. అది పెద్ద పులి కాదు, హైనా ఉంటుంది. దానికి 3-4 సెంటీమీటర్లు మాత్రమే ఉన్నది. పెద్ద పులి అయితే 14-15 సెంటీమీటర్లు ఉంటుంది. మేము మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఒకటే అప్పీల్ చేస్తున్నాము, గ్రామ సర్పంచ్కు, ప్రజలకు, మీడియా ద్వారా ప్రజలకు మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. పెద్ద పులి వచ్చినా ఏది వచ్చినా కానీ భయపడే అవసరం లేదు. ఏదున్నా కానీ నియరెస్ట్ అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇస్తే మేము దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది అధికారుల దృష్టికి తీసుకెళ్లి దాన్ని ఏం భయం లేకుండా మేము చేసే పని మా డిపార్ట్మెంట్ తరఫున చేస్తాం. అటవీ వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళాలంటే రాత్రి వేళల్లో కరెంటు పెట్టడానికి వెళ్ళాలంటే భయపడుతున్న పరిస్థితి నెలకొంది. మరి పెద్ద పులులు ఎన్ని ఉన్నాయి, చిరుతపులు ఎన్ని సంచరిస్తున్నాయి, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు మన జిల్లాలో నాకు తెలిసినంత మటుకు ఈ J1గా నిర్ధారణ చేసిన పెద్ద పులి మాత్రం ఒకటే ఉన్నది. అది కొడిమ్యాల రేంజ్లో వస్తుంది. మీరు అన్నట్టు ట్రాప్ కెమెరాలో రావడం జరిగింది. దాన్ని జన్నారం 1గా నిర్ధారించడం జరిగింది. ఒకటి మేము మా లెవెల్లో దాన్ని పట్టుకోవాలి ఉంటుంది. మేము ఏదన్నా కానీ డిస్ట్రిక్ట్ అధికారులకు మాత్రం ఇన్ఫార్మ్ చేస్తాము. జగిత్యాల రేంజ్ పరిధిలో కొడిమ్యాలలో అయితే ఒక పెద్ద పులి సంచరిస్తుంది. దానిని మహారాష్ట్రకు చెందిన J1 టైగర్గా గుర్తించినప్పటికీ ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. త్వరలోనే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పెద్ద పులి పట్టుకునేందుకు చర్యలు చేపడతామని అయితే మనకు అటవీ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ప్రజలనైతే పెద్ద పులి సంచారంతో హడలెత్తిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ కిషోర్తో అజీం, రాజ్ న్యూస్, జగిత్యాల జిల్లా.